హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. మా ఇల్లు అయితే మీకు పూర్తిగా చూపిస్తున్నాను. చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయితే సీతాఫలం చెట్టు ఉంటుంది. దాని పక్కనే మామిడి చెట్టు కూడా ఉంటుంది. ఇది మామిడి చెట్టు లాస్ట్ నుంచి మామిడికాయలు కాస్తుంది. ఇక్కడ వేసిన ప్రతి మొక్క సీతాఫలం మొక్క తప్పించి ప్రతి మొక్క నేనే వేసానండి. నాకైతే మొక్కల పిచ్చి మామూలుగా లేదు. చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే. సో ఇదిగో మా అమ్మ పొద్దున్న అయితే ముగ్గు వేసింది. అదిగో అండి. ఏమీ అనుకోకుండా ఫ్రెండ్స్, మేమేదో మాకు తగ్గట్టు మాకు ఉన్నంతలో మేము కట్టుకున్నాం ఇల్లు. ఇక్కడైతే వాటర్ బయటకు వెళ్ళి తెచ్చుకోవడమే. మాకంటూ పైప్ ఏమి లేదు. నేనైతే కట్టాలనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. అక్కడైతే కుండీ ఉంది, నీళ్ళ కుండీ. దాని పక్కనే మొక్కలు అయితే ఉన్నాయి. తెలుసు కదా మీకు ప్రీవియస్ వీడియోస్లో. ఇవన్నీ మొక్కల గురించి అయితే మీకు తెలుసు కదండి. ఒక సామెత ఉంటుందండి. ఏంటంటే కోరికలు కోరే కూతురు స్థానం నుండి కోరికలు తీర్చే తల్లి స్థానానికి వచ్చినప్పుడే తెలుస్తుందంట మన కోసం మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అని. నిజమే కదా. మనము చిన్నప్పుడు మనకి ఏం తెలీదు. అమ్మ వాళ్ళు కష్టపడుతుంటే అని పేచీ పెట్టేసి నాకు బట్టలు కొంటావా కొనవా, అవి కొంటావు కొనవా, ఇవి కొంటావు కొనవా అనో మారాం చేసేస్తాము. అప్పుడు తెలీదు వాళ్ళ కష్టం విలువ. ఈ రోజు నాడు పెళ్లి చేసుకుని ఒక తల్లి అయ్యాక తెలుస్తుంది. నాకైతే తెలిసింది. నాకు మ్యారేజ్ కాకముందే, నేను డెలివరీ కాకముందే నాకు తెలిసిందండి తల్లిదండ్రుల వాల్యూ అంటే ఏంటో. నాన్న నా 7th క్లాస్లోనే చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే నన్ను పెంచిందండి. కానీ ఆ కష్టం విలువ నాకు కూడా తెలుసు. అందుకే మ్యారేజ్ అయ్యాక కూడా నేను మా అమ్మ పనికి వెళ్ళడం మానేసింది. తన హెల్త్ ప్రాబ్లం వల్ల. ఇంకా తనను కూడా నేనే చూసుకోవాలని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. సరేనండి. మా అమ్మ అయితే మొన్న ఇది కళాపేసి ముగ్గులు అయితే పెట్టేసుకుంది. నాకు చాలా ఇష్టం ఇలా ఉంటే. పాత రోజుల్లో అయితే ఇంకా బాగుండేది. ఇల్లు అయితే అలుక్కునేవారు. పండగలు వస్తే ఇల్లు అలుక్కుని మంచిగా శుద్ధతో ముగ్గులు పెట్టుకునేవారు. ఇప్పుడు రోజుల్లో అలా ఎవరు చేస్తున్నారండి? ఎక్కడో గ్రామీణ ప్రాంతాలు ఏంటంటారు, బాగా పల్లెటూరుల్లో చేస్తున్నారు. చూసారు కదండి. మా ఇల్లు అయితే దిగువలో ఉంది, అంటే లోతుగా ఉంది. ఈ పక్కన డాబా ఏమో హైట్గా ఉన్నాయి పైకి. మా ఇల్లు ఏమో చిన్నగా కిందకి వెళ్ళిపోయింది. నేనైతే ఇల్లుని అయితే బాగు చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. రేపొద్దునన్న రోజున మేము మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ ఇల్లును డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. ఈ ఇల్లు డెవలప్ చేస్తే నా పిల్లలేంటి, అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ మేము ఇక్కడికి వచ్చి గడిచిపోయిన కాలాన్ని మొత్తం అన్నీ గుర్తు చేసుకుని ఒక సెలబ్రేషన్గా చేసుకోవాలన్నదే నా కోరిక. ఏమంటారండి? ఈ పక్కన అయితే మీకు తెలిసిందే వంటకు సంబంధించినవి ఉన్నాయి. ఇంకా ఈ గదిలో అయితే చూసేద్దాము. చిన్న గదులండి, 2 చిన్న గదులే, ఇరుగ్గా ఉంటాయి. ఆ టీవీ అయితే అనేవాళ్ళు ఇచ్చారు. ఈ పక్కన అయితే మంచము, బీరువా ఉంటుంది. ఇంకా ఇవి అయితే పెయింట్తో వేసానండి ముగ్గులు. మొత్తం క్లీన్ చేసి ఇది లాస్ట్ ఇయర్ వేసాను. ఇంకా నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత శ్రద్ధ చేసేవాళ్ళు లేరు. అమ్మ అంటావా ఇంకా చేసుకోలేదు పాపం. అదిగోండి బీరువాను, ఇదైతే మంచం. ఇది 2 ఒక్కసారి కొన్నాము. ఇది వరకు ఎప్పుడు ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం మాకు అలవాటు అయిపోయిందండి. మధ్యతరగతి ఫ్యామిలీలో అంతే కదండి. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు. అవి రిచ్ కావాలన్నా మనం తెచ్చుకోలేము. ఎందుకంటే మనకున్న దాంట్లోనే మనం సర్దుకోవాలి. లేదు అంతకు మించి కావాలి అనుకుంటే అది మనకు తగ్గట్టు ఉండదు కదండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఇవ్వలేరు. దాని గురించి కూడా మనం ఆశపడడం వేస్ట్ కదా. అందుకే వాళ్ళు ఏది తెస్తే అది ప్రేమగా సర్దుకోవాలి. నేను అంతేనండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఏది కొనిస్తే దాంతోనే సర్దుకునేదాన్ని. ఇంకా చాలే వాళ్ళ గురించి ఆలోచించి నేను అలా ఉండేదాన్ని. చాలే ఇంకా దీంతోనే తృప్తి పడదాం, సంతోషంగా ఫీల్ అవుదామని నేను దాంతోనే ఉండేదాన్ని. ఏ బట్టలైనా సరే, ఏ అయినా సరే, వస్తువులైనా సరే నేను పేచీ పెట్టి మారం పెట్టి ఎప్పుడు పెట్టలేదు. అలా
వాళ్ళని అర్థం చేసుకున్నాను తల్లిదండ్రులు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, తల్లిదండ్రులు లేనిదే మనం లేమండి. వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సరేనండి, పక్క గదిలోకి అయితే వచ్చేసాం కదా. ఈ పక్క గదిలో కూడా చిన్న గదేనండి. ఇందులో అయితే పెద్ద సామానం ఏమి ఉండదు. ఇదేమో మిషన్ అండి. ఈ మిషన్ కొని నేను 6 సంవత్సరాలు అయిపోద్ది. నేను ఈ మిషన్ కొనే టైంలో అయితే ఈ మిషన్ 5,000 అండి. ఇప్పుడు ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. అప్పుడైతే 5,000. సరే, బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశాను ఇంకా మా బ్లౌజ్ కుడదామని. నాకు సొంత ఇంటి కళ ఉందండి, ఈ ఇల్లుని ఇంకా రీమోడలింగ్ చేయాలని. ఎందుకంటే వర్షం వస్తే పడిపోయేలా ఉంది ఇల్లు. అందుకే ఓ పక్కన చెక్క ఒకటి ఇరిగిపోయింది. ఆ పైన కూడా ఇల్లు కట్టామంటే కట్టామంతే, ఇంకా ఏం పెట్టలేదు దీనికి. బల్లలు కూడా పోయించలేదు. అందుకే సామానం ఏమైనా ఉంటే కిందే ఉన్నాయి. అదిగో అరమరలు కూడా కట్టలేదండి, అలాగే వదిలేసాం ఏదో కట్టామన్న పేరుకి. ఎందుకంటే మా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు, కట్టే అంత అమౌంట్ కూడా లేదు. మాకున్న దాంట్లో ఇల్లు ఉంటే చాలు అనుకున్నాము. మాకున్న సామానమే, ఇంకా ఎక్స్ట్రా ఏం కొనుక్కోలేదు. ఈ మిషన్ అంటావా, నేను గ్రేడింగ్కి వెళ్ళి తెచ్చుకున్న డబ్బులతో మిషన్ అయితే తీసుకున్నాను. ఆ మిషన్ కుట్టుకున్నప్పుడు వచ్చే అమౌంట్ మాకు అలా సరిపోయాయి. ఏముండవండి, సామానమే ఉంటాయి. ఈ గదిలో ముగ్గులు కూడా నేను వేసాను. నాకు మెలుకుల ముగ్గులు అంటే చాలా ఇష్టం. మెలుకుల ముగ్గులేంటి, రంగోలీ ముగ్గులేంటి చాలా బాగా వేస్తాను నేను. న్యూ ఇయర్ వస్తే మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ, మా ఇంటికాడ నేనే వెళ్తాను. మార్నింగ్ పిలుచుకుని వెళ్ళిపోతారు నన్ను అక్కడికి. ఇంకా ఫ్రిడ్జ్ అంటావా, ఈ ఫ్రిడ్జ్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము, రీసెంట్గానే తీసుకున్నామండి నా మ్యారేజ్ అయిన తర్వాతే. ఇంకా అందులో అయితే మా అమ్మ అంగన్వాడీ ఐటమ్స్ అన్నీ పెట్టేసింది. ఈ పచ్చిమిర్చి, అలాగే పాలు, ఎగ్స్, ఇంకేముంటాయండి, అందులో కూడా పాలే ఉన్నాయి. ఆ పాలు, యాపిల్స్ అయితే 4 యాపిల్స్ ఉంటాయి, అవి కూడా ఇందులో పెట్టేస్తాను. ఇంకా ఇదేమో జున్ను అండి, జున్ను డబ్బా. మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ జున్ను ఫ్లేవర్ వేసుకుని చేసుకోవాలంట. నాకు తెలీదు, భవానీ ఇచ్చింది. వాళ్ళ అమ్మ కువైట్ నుండి తెచ్చిందంట. అదైతే ఒకసారి ట్రై చేయని చెప్పింది. సర్లే అని ట్రై చేద్దామని ఇంకా అక్కడ పెట్టేశాను. లాస్ట్ అయితే ఇంకా టమాటాలు, బంగాళదుంపలు అయితే లాస్ట్లో పెట్టేసుకుంది మా అమ్మ. ఈ ఫ్రిడ్జ్ అంతా మా అమ్మే సర్దుకుంటుందండి. నేనే ఫ్రిడ్జ్ జోలికి వెళ్ళను, ఎందుకంటే మనం వాటర్ తాగం, ఏం తాగం కాబట్టి ఫ్రిడ్జ్ జోలికి వెళ్ళం. అమ్మే సర్దుకుంటుంది. 5,000కి సెకండ్ హ్యాండ్లో ఫ్రిడ్జ్ చాలా బాగా వచ్చిందండి నిజంగా. నాకైతే చాలా బాగా నచ్చింది. అదిగోండి, మొత్తం ఎక్కడ కూడా డ్యామేజ్ అన్నది లేదు, బాగుంది. ఇవి అయితే నేను మీషోలో తీసుకున్నాను, తక్కువ రేటుగా తీసుకున్నానండి. పైన కవరు అలాగే ఇంకా ఉన్నాయి, అవి ఇంకా ఇవి పాడైపోయిన తర్వాత పెడదామని ఇవి పెట్టేసాను. ఇందులో అయితే ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాము. జీవితంలో ఎదగాలంటే ఒదగాలి అంటారు కదండి, ఇది నిజమే కదా ఈ సామెత. మనం ఎంత కష్టపడుతున్నామో దేవుడి పైన కూడా అంతే నమ్మకంతో ఉండాలండి. ఏదైనా సాధించాలి అనుకుంటే ఈ ఇల్లు అయితే నేను ఖచ్చితంగా మారుస్తానని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మారుస్తాను, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఎందుకే, మీ సపోర్ట్ ఉంటే కనుక నేను ఇంకా ముందుకు వెళ్ళి దాంతో అయితే నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ఇల్లును కూడా మార్చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా దయచేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఈ బయట సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఈ దళ్ళు కూడా మార్చాలండి, ఇవి వర్షం వస్తే మొత్తం విరిగిపోతున్నాయి. ఇల్లు కూడా డ్యామేజ్ అయిపోయిందండి బాగా, ఇల్లు కూడా మార్చేయాలి. ఈ పక్కన డాబాలు పెద్దగా ఉన్నాయి, మధ్యలో అయితే చిన్నగా ఉంది ఇల్లు. అలా ఉండకూడదు అంటున్నారు, అలా ఉంటే అమ్మకాయ కీడని చెప్తున్నారు. ఇల్లు కొద్దిగా పైగా అయితే లేపాలండి, ఇవి తీసి రేకు తీసి ఇంకా కొంచెం హైట్ పెంచాలి. నా వంతు అయితే నేను కష్టపడుతున్నాను, దానికి ప్రతిఫలం వస్తుందని అనుకుంటున్నాను. బైబిల్లో ఒక వర్డ్ ఉంటుందండి, ఏంటంటే నమ్మటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిచ్చారు దేవుడు. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. నేను ఎంత కష్టపడుతున్నానో దానికి ప్రతిఫలం రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఆ దేవుని చిత్తమే, ఇంకా దేవుని కృపలో ఉంది ఇంకా ఏదైనా సరే. అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తాను. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ వస్తే ఇంకా నా జీవితం ధన్యమైపోద్ది.
ఎందుకంటే ఇల్లు నా డ్రీమ్ అండి. ఇల్లు ఇలా చూడకూడదు అనుకుంటున్నాను. ఈ పైపులు వేయించేద్దాం అనుకున్నాను. కాకపోతే ఆ పైపు వేయించే టయానికి నాకు డెలివరీ అయ్యింది. అందుకే ఇంకా నేను అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.